నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు టీడీపీకి భారీ మెజార్టీ స్థానాలు రావాలని స్వామివారిని కోరుకున్నట్టు స్పష్టం చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్. రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా సాగలేదని హైకోర్టులో కేసు వేసిన కేఏ పాల్. కోర్టు సానుకూలంగా స్పందించిందని స్పష్టం చేసిన కేఏ పాల్. ఏపీకి భారీ వర్ష సూచన. నైరుతి పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండం ఏర్పడి తుఫానుగా మార్పు. యువతకు నైపుణ్యంతో కూడిన ఉద్యోగాలు సాధించేందుకు నక్షత్ర టాలెంట్ షో ఎంతో ఉపయోగం. నక్షత్ర టాలెంట్ షో పోస్టర్ను ఆవిష్కరించిన ఏయువిసి ప్రసాద్ రెడ్డి. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం విఐపి విరామ సమయంలో తమిళనాడు రెవెన్యూ శాఖ మంత్రి కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విఆర్కే కృపాసాగర్, టీడీపీ నాయకులు అనగాని సత్యప్రసాద్, ఏలూరు సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్లు, మహారాష్ట్ర స్పోర్ట్స్ మినిస్టర్ సంజయ్ బాన్సోడు, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రవిశంకర్, టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్లు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ టీడీపీకి మెజార్టీ, ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు రావని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ప్రార్థించానన్నారు. పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసినట్లుగా వెబ్ కాస్టింగ్ సీసీ కెమెరాలలో రికార్డ్ అయిందన్నారు. ఈ ఘటన చూస్తుంటే ముందే పథకం రచించినట్లు, దొంగ పోలీస్ ఆట ఆడినట్లు ఉందని తెలిపారు. అయితే పిన్నెల్లి పిఏ, గన్మెన్, కార్లు అన్నీ దొరికాయి, కానీ ఆయన మాత్రం దొరకలేదన్నారు. 3 రోజుల పాటు పోలీసులు వెతుకుతున్నామంటూ కాలయాపన చేశారన్నారు. ఇప్పుడు కోర్టు వద్ద నుంచి తనని అరెస్టు చేయొద్దని ఆర్డర్ తెచ్చుకున్నారని తెలిపారు. నిజమైన ప్రజాస్వామ్య ద్రోహి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని విమర్శించారు. ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఈవీఎం ధ్వంసం చేయడం చాలా సీరియస్ అంశంగా ఉంటుందని, ఈ విషయాన్ని గుర్తించకుండా కోర్టు ఎలా స్టే విధించిందో తెలియడం లేదన్నారు. స్వతంత్ర భారత్లో ఇలాంటి తీర్పు రావడం ఇదే ప్రథమమని స్పష్టం చేశారు. ఇలాంటి తీర్పు ప్రజాస్వామ్యంపై నమ్మకం పోయేలా ఇలాంటి తీర్పు ఇవ్వడం సూచనీయమన్నారు. రామకృష్ణారెడ్డికి ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు వెనక్కి తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు స్వామివారిని దర్శించుకోవటం జరిగింది. ఆ సందర్భంగా రాబోయే కౌంటింగ్లో చంద్రబాబు నాయుడు గారు గెలిచి తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు వచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, తద్వారా ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా మంచి జరగాలని, ఆ వెంకటేశ్వర స్వామి చల్లటి ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలపైన, చంద్రబాబు నాయుడు గారి పైన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల పైన ఉండాలని చెప్పి కోరుకోవటం జరిగింది. థ్యాంక్ యూ. ఇప్పుడు అదే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. చాలా స్పష్టంగా మొన్న జరిగిన ఎన్నికల్లో 3వ తేదీన ఈవీఎంలు ధ్వంసం చేసినట్టుగా ఆ వెబ్ కాస్టింగ్లో సీసీ కెమెరాలు రికార్డ్ చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఇంకా దాని గురించి ఆలోచించటం ఏంటి? ఆయన హైదరాబాద్ పారిపోయాడు అంటూ ఏంటి? ఆయన వెనకాల పోలీసులు పడి ఏదో దొంగ పోలీసు నాటకంలాగా, ఏదో ముందుగానే ప్రీ ఫ్యాబ్రికేటెడ్, ముందుగానే రచించిన పథకంలాగా పోలీసులు కూడా సహకరించి ఆయన వెహికల్స్ దొరికినాయంట, ఆయన పిఏ దొరికాడంట, ఆయన గన్మెన్ దొరికాడంట, కానీ ఆయన కానీ ఆయన తమ్ముడు కానీ దొరకలేదంట.
3 రోజుల పాటు వీళ్ళు వెతుకుతున్నాం వేటాడుతున్నాం అని వీళ్ళు కాలక్షేపం చేశారు. ఈలోపు కోర్టు నుంచి ఆయన ఆర్డర్ తెచ్చుకోవటం జరిగింది, ఆయన అరెస్ట్ చేయకూడదంట. అదేమంటే ఆయన అకౌంటింగ్ కొండాలంట. ఏమన్నా అసలు ప్రజాస్వామ్య ప్రక్రియని అపహాస్యం చేస్తూ ఈవీఎం లేపి కింద వేసి పగల కొట్టినటువంటి ఓ ప్రజాస్వామ్య ద్రోహి, ఓ క్రిమినల్, ఇది ఒక ఎలక్షన్ కమిషన్ దృష్టిలో చాలా సీరియస్ అంశం. అటువంటి వ్యక్తికి మరి కోర్టులు ఎలా రక్షణ కల్పించినాయి? 5వ తేదీ వరకు ఏమీ సీరియస్ యాక్షన్ తీసుకోకూడదు అని ఎలా చెప్పినాయి అనేది నాకు ఎప్పటికీ చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ రాజకీయ చరిత్రలో హైకోర్టు లేకపోతే కోర్టుల చరిత్రలో ఇటువంటి తీర్పు వచ్చి ఉండదని నా అభిప్రాయం. ఇది చాలా విచారకరం, బాధాకరం. ఉన్నత న్యాయస్థానాలు కూడా ఈ తీర్పు పైన పునరాలోచించుకోవాలి. కఠినంగా ఎవరికైనా సరే న్యాయస్థానంలో ధర్మం ఒకటే, న్యాయం ఒకటే అని నిరూపించాలంటే పిన్నెల్లిని వెంటనే అరెస్ట్ చేసి కారాగారంలో ఉంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే ప్రజాస్వామ్యం పైన, ఎన్నికల పైన, న్యాయ వ్యవస్థ పైన ప్రజలకు నమ్మకం. నియోజకవర్గ కేంద్రమైన జగ్గంపేటలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి వరకు మాడు పగిలేలా ఎండ దంచికొట్టగా నిప్పులు కురుస్తున్న సూర్యుడిని కారు మేఘాలు కమ్మేశాయి. ఎంతలా అంటే 5:30 సమయంలోనే పట్టణంలో చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి కారు మబ్బులు కమ్ముకోక ఏమవుతుందా అని జనాలు చూసేలోపే రాకాసి గాలులను తలపించే ఈదురు గాలులు వీస్తూ భయపెట్టేలా ఉరుములు మెరుపులతో కుండపోతగా వర్షం కురిసింది. అది కూడా నిండు వర్షాకాలంలో కురిసినట్టుగా మేఘం విరిగి పడిందా అన్నట్టు వర్షం కురిసింది. దీంతో నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ వాతావరణం పూర్తిగా తారుమారైంది. సుమారు 40 నిమిషాల పాటు కురిసిన భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో జగ్గంపేట నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం నెలకొంది. ప్రతిపాడు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి వరపుల సత్యప్రభరాజ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతిపాడు రాజన్న యువసేన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు, రోగులకు మరియు సిబ్బందికి ఫ్రూట్స్, బన్స్ పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా అందరి ఆరాధ్య దైవం, నిత్య ప్రజానాయకుడు, మా ఆరోగ్య ప్రదాత, యువతరానికి మార్గదర్శకులు స్వర్గీయ శ్రీ దివంగత నేత వరపుల రాజాగారి సతీమణి సత్యప్రభ రాజగారి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, జీవితంలో ఉన్నత శిఖరాన్ని చేరుకొని మా అందరి ఆరోగ్యం పోసుకొని నిండు నూరేళ్లు ప్రజల సేవకే ఉండాలని కోరుకుంటూ రాజన్న యువసేన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు రాజన్న యువసేన మరియు నాయకులు పాల్గొన్నారు. వరపుల సత్యప్రభరాజయ్య గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకి బ్రెడ్స్, ఫుడ్స్ పంచిపెట్టినాం. ఆవిడకి ఉన్నత శిఖరాలకి ఎదిగి మరి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మా అందరి అభిమాన నాయకుడు శ్రీ దివంగత నేత వరపుల రాజయ్య గారి సతీమణి ఎన్డీఏ కూటమి అభ్యర్థి వరపుల సత్యప్రభ గారు జన్మదినం సందర్భంగా ఈరోజు ప్రతిపాడు గ్రామంలో రాజన్న యువసేన సభ్యులందరూ కూడా పెద్దల ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో ప్రతి పేదవాడికి కూడా ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆవిడ నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండి
ప్రతిపాడు నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించి ఒక నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక 25 సంవత్సరాలు సేవలో ఉండాలని చెప్పేసి కూడా మేము అందరూ కోరుకుంటూ ఆవిడ ఆరోగ్యాలు బాగుండి ఆవిడ నిండు నూరేళ్ళు బాగుండాలి అని పేదలందరికీ కూడా ఇవాళ ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా సాగలేదని, ముఖ్యంగా విశాఖలో ఎన్నికల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ మండిపడ్డారు. విశాఖ ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో జరిగిన ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో పిటిషన్ వేశామని, దీనిపై కోర్టు స్పందించిందంటూ స్పష్టం చేశారు. స్ట్రాంగ్ రూముల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజ్ను లైవ్ లింక్ ఎందుకు ఇవ్వడం లేదో విశాఖ కలెక్టర్ తెలియజేయాలని డిమాండ్ చేశారు. Honorable Justice Sri Rubareddy Sati Ji heard Sri Dr. K.A. Paul learned party in person and Sri Sivadarshan Standing Council appearing for respondent 1 and 3. Sri Dr. K.A. Paul learned party in person would submit that he is the president of Prajasanti Party and also contested as member of parliament for Visakhapatnam constituency. The grievance of the petitioner is that the respondent authorities are not providing adequate security arrangements, that is CCTVs on all sides of the strong rooms. He also would submit that in the last general election of the year 2019, the respondent authorities provided CCTV link to all the candidates to monitor strong rooms. However, this time the facility is not extended. He would further submit that notwithstanding the proceedings passed by the district election officer dated 14/5/2024, RC number 185/2024 H1, either the petitioner nor his agents are allowed. Sivadarshan learned Standing Council appearing for respondent 1 and 3 seeks time to get instructions. List the matter 30/5/2024. Meantime, this is the interim order. The district election officer, Dr. Mallikarjun Returning Officer, IAS, shall follow instructions of the Election Commission of India in para number 13.54.10 in its letter and spirit. I filed this petition without any choice after carefully observing the failures of the Election Commission, the worst elections conducted in Andhra Pradesh state, its history. There are several evidences for that. Number one, the Election Commission itself suspended 3 IPS officers. Number two, EVMs are physically, literally, practically destroyed by one Chennelli MLA Ramakrishna, whatever his name is. Pinnel Ramakrishna, useless fellow. Physically. నైరుతి పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. శుక్రవారానికి వాయుగుండంగా, ఆ తర్వాత ఈశాన్యంగా పయనించి శనివారం ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారనుంది. దీనికి రెమాల్గా పేరు పెట్టారు. ఈ తుఫాను మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారి ఆదివారం సాయంత్రం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని, తీరం దాటేటప్పుడు 100 కిలోమీటర్లకు పైగా గాలులు వీస్తాయని తెలియజేసింది. అయితే ఆంధ్రప్రదేశ్కు ముప్పు లేనట్టేనని వాతావరణ నిపుణులు తెలియజేశారు. ఇదే సమయంలో తీరానికి దూరంగా తుఫాను పయనించినందున ఆ దిశగా భూ ఉపరితలం మీద నుంచి వేడిగాలులు వీయనున్నాయని, ఇప్పటికే వాయువ్య భారతం నుంచి తీవ్ర వడగాల్పుల మధ్య ఒడిశా, ఆంధ్రప్రదేశ్ మీదుగా అల్పపీడనం దిశగా వీస్తున్నాయి. రానున్న 2-3 రోజుల వడగాల్పుల తీవ్రత మరింత పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తుఫానుగా మారే అవకాశం ఉంది. తుఫానుగా మారిన కొద్దిసేపు కూడా నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతూ
ఇంకా నార్దర్లీ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఈ ఉత్తర బంగాళాఖాతం అంటారు దీన్ని, ఉత్తర బంగాళాఖాతం, ఇది మధ్య బంగాళాఖాతం అనమాట. సో ఉత్తర బంగాళాఖాతంలో వచ్చిన తర్వాత ఇది బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ పరిసర ప్రాంతంలో తీరాన్ని దాటే అవకాశం ఉంది. డ్యూ కోర్స్లో ఇది సివియర్ సైక్లోన్ అంటే తీవ్ర తుఫానుగా కూడా మారే పైకి కదులుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి ప్రభావం అనేది కూడా ఎంత ఈ ప్రాంతంలోనే ఉండే అవకాశం ఉంది. ఇక మనం విండ్స్ చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇక్కడ విండ్స్ అనేవి కూడాను ఇక్కడ మనకి అవుటర్ లేయర్ ఉంది. ఇది ఇంతవరకు కూడా ఇక సిస్టమ్ తాలూకా విండ్ ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది. ఈ సెంటర్లో ఉన్న విండ్ స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇక్కడ 50 to 60 గస్టింగ్ 70 వరకు కూడా ఉంటుంది. ఇక్కడ 40 to 50 గస్టింగ్ టు 60 వరకు ఈ ప్రాంతంలో ఉంటుంది. మొత్తం మీద మన ఆంధ్ర రాష్ట్రానికి ఇది చాలా దూరంలో ఉంటుంది. అందుచేతనే మన ఆంధ్ర రాష్ట్రం మీద దీని యొక్క ప్రభావం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. వన్స్ 25th 26th వెళ్ళేటప్పటికల్లా ఈ ప్రాంతం మీద దీని యొక్క ప్రభావం అనేది అంటే ఇటు నార్త్ ఒడిశా, వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ ఈ కోస్టుల మీద దీని యొక్క ప్రభావం అనేది గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా రెయిన్ ఫాల్స్ అనేవి భారీ వర్ష సూచన కూడా ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ ఉంది. మన ప్రాంతంలో అయితే కనుక తేలికపాటి వర్షాలు మాత్రమే ఉంటాయి. క్లౌడ్స్ అంటే వర్షపాత మబ్బులు ఎండ వస్తూ ఉంటుంది. అందువల్ల మనకి కొంచెం తక్కువ వర్షపాతం అనేది రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. తేలికపాటి వర్షాలు మాత్రమే ఈ ప్రాంతంలో ఉంటాయి. మిగతా ప్రాంతం అంతా కూడా పొడి వాతావరణం అనేది ఉంటుంది. ఈవెన్ టెంపరేచర్స్ 38 కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. మిగతా అంటే నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో కొంచెం టెంపరేచర్స్ తక్కువ ఉంటే సాధారణం దగ్గర రికార్డ్ అవడానికి అవకాశం ఉంది. సౌత్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో సాధారణం దగ్గర కొంచెం ఎక్కువ రికార్డ్ అవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈరోజు ఇది పరిస్థితి. ఏయూ పూర్వ విద్యార్థులు నిర్వహిస్తున్న నక్షత్ర టాలెంట్ షో పోస్టర్ను ఏయూ వీసీ పీవీజీడీ ప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు. ఏయూలోని అల్యూమినా సెమినార్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ యువతకు చాలా నైపుణ్యం ఉందని, చాట్ జీపీటీ ఏఐ వచ్చిన తర్వాత ఉద్యోగాల్లో కూడా మార్పు వస్తుందన్నారు. అదేవిధంగా సోషల్ కనెక్టివిటీ కూడా మారుతుందని, మనుషుల మధ్య సంబంధాలు లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదకర స్థితిలో మానవ సంబంధాలు ఉన్నాయన్నారు. ప్రపంచపరంగా చాలా మార్పులు వస్తాయని, వాటిని దృష్టిలో పెట్టుకుని పాటలు, నృత్యాలు, థియేటర్ ఆర్ట్స్లో నైపుణ్యతను కలిగించడానికి ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు నక్షత్ర అనే సంస్థను రూపొందించారని వెల్లడించారు. నక్షత్ర సంస్థ ఏక్ధన్ను ప్రారంభించిందని, గ్రామ పట్టణ ప్రాంతంలో స్కూలు, బయట వ్యక్తులను కలుపుకొని పాటలు, నృత్యాలు, థియేటర్ ఆర్ట్స్లో జరిగే పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. వ్యక్తుల్లో ఉండే నైపుణ్యం, ప్రతిభ ఆధారంగా జరిగే పోటీ ఇది అని స్పష్టం చేశారు. వాటికి కూడా ఒక ఎంపటస్ ఈ ప్రోగ్రామ్ ద్వారా అంటే ఆ డిపార్ట్మెంట్స్ని ఇండివిజువల్గా కాకుండా రిమైనింగ్ డిపార్ట్మెంట్స్తో కనెక్ట్ చేసే ఉద్దేశం ఉంది. ఆ ఐడియాస్ కూడా కావాలి, ఎందుకంటే మాకు రావు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ థియేటర్ ఆర్ట్స్ని ఇంజనీరింగ్ కాలేజ్తో ఎలా కనెక్ట్ చేయాలి, ఫైన్ ఆర్ట్స్ని ఏదో లా కాలేజ్తో ఎలా కనెక్ట్ చేయాలి కావాలి మాకు. ఆ క్రెడిట్ ఇక్కడ కూడా చేయొచ్చు, అంటే ఏదో ఒక సబ్జెక్ట్ బదులు ఇది చేయొచ్చు. ఇప్పుడు ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా ఇచ్చారు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏ కోర్స్ అన్నా చేయొచ్చు, అంటే ఎనీబడీ క్యాన్ డూ ఎనీ కోర్స్ ఆన్ ద క్యాంపస్ అనే కాన్సెప్ట్ వస్తుంది. కాబట్టి అతి త్వరలో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. నెక్స్ట్ మంత్ డెఫినెట్గా నేను మీకు పిలిచి చెప్తాను. అంటే నెక్స్ట్ ఇయర్ మేము చేయబోయేది శతాబ్దికి వెళ్లే ముందు ఆంధ్ర యూనివర్సిటీలో మేము అసలు ప్రోగ్రామ్ ఏ రకంగా మాడిఫై చేసేస్తాము అనేది. అంటే అది ఒక క్యాఫ్టీరియా అప్రోచ్ అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హోటల్కి వెళ్ళాం అనుకోండి, హోటల్కి వెళ్ళినప్పుడు మనం కావాలంటే ఏది కావాలంటే అది మనం ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే బఫేలో ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. అంటే యూనివర్సిటీ అనేది ఒక బఫే సిస్టమ్గా ఎందుకు మారకూడదు? డెఫినెట్గా ఎస్, నాకు ఈ ఇంట్రెస్ట్ ఉంది, ఇంగ్లీష్లో ఈ ప్రోగ్రామ్ చేస్తాను, సాంస్క్రిట్లో ఈ ప్రోగ్రామ్ చేస్తాను, థియేటర్ ఆర్ట్స్లో ఆ ప్రోగ్రామ్ చేస్తాను అని ఒక మనిషి చూస్ చేసుకునేటువంటి ఒక అవకాశం ఇవ్వమని న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా చెప్తుంది. కాబట్టి ఆ రకంగా కూడా వెళ్ళేటువంటి ఉద్దేశాలు ఉన్నాయి. బట్ రైట్ నౌ ఇది ఒక జస్ట్ స్మాల్ ఇనీషియల్ ఎక్స్పెరిమెంట్. ఇది మేము దీంతో ఏం వండర్స్ క్రియేట్ చేద్దాం అనుకోవట్లేదు. ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనమాట. నా చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ ఏంటంటే దీనిని మీరు కొంచెం బాగా ప్రోత్సహించి దీని మీద కొంత రైటప్, కొన్ని చోట్ల రిమైనింగ్ ప్లేసెస్లో కూడా మీకు తెలిసిన కాలేజీల్లో కానీ, మీకు తెలిసిన ఇన్స్టిట్యూట్స్లో కానీ, స్కూల్స్లో కానీ, లేకపోతే అదర్ యూనివర్సిటీస్లో కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయమని మీరు ప్రోత్సహించినట్లయితే కనుక ఆ స్టూడెంట్స్ మధ్యలో ఒక పాజిటివ్ ర్యాపో వస్తుంది. అలాగే స్టూడెంట్స్తో పాటుగా వాళ్ళ పేరెంట్స్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయటం, వాళ్ళ పక్కింటి వాళ్ళని ఇన్వాల్వ్ చేయటం, ఇవన్నీ చేసినట్లయితే ఏంటంటే ఈ మానవ సంబంధాలు అనేవి డెఫినెట్గా ఇంకా అలా నిలుస్తాయి అనేటువంటి ఒక భావంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది.
రెడీ అండి. అందరికీ నమస్కారం. సో ఫస్ట్లీ గౌరవనీయులు పెద్దలు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీ డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారికి, అలానే వన్ ఆఫ్ అ మోస్ట్ సపోర్ట్ సిస్టమ్ హు హాస్ సపోర్టెడ్ అలాంగ్ ప్రసాద్ సార్ చెప్పిన తర్వాత ప్రొఫెసర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ ప్రిన్సిపల్ సార్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకి అండ్ అలానే మీడియా ఫెటర్నిటీకి, మీడియా పెద్దలందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు. నక్షత్ర ఇండియా అనేది ఒక ఈవెంట్తో వస్తుంది. ఈవెంట్ అనడం ఈజ్ నాట్ రైట్, ఇట్ ఈస్ అ టాలెంట్ కాంపిటీషన్. సో ఎంటర్టైన్మెంట్ క్యూబ్ నెట్వర్క్స్ హోస్ట్ చేస్తున్న నక్షత్ర ద స్టార్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నక్షత్ర ద స్టార్ ఆఫ్ తెలంగాణ, సపోర్టెడ్ బై ఆంధ్ర యూనివర్సిటీ అనేది రాబోతుంది. ఇది ఆర్ట్, మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఈ 3 కేటగిరీస్లో రాబోయే టాలెంట్ కాంపిటీషన్ ఫర్ ఓపెన్ ఏజ్ గ్రూప్. సో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ, ప్రతి వ్యక్తిలో ఒక టాలెంట్ ఉంటుంది, ప్రతి వ్యక్తిలో ఒక ఆర్ట్ అనేది ఉంటుంది. సో ఎనీ వన్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ ఆర్ట్ ఫామ్ కెన్ రిజిస్టర్ విత్ నక్షత్ర. సో నక్షత్రకు రిజిస్టర్ చేయాలంటే ఈరోజు డిజిటల్ మీడియా అనేది ఈజ్ ఆల్వేస్ అట్ ఇట్స్ టాప్ ప్లేస్ కాబట్టి ఇన్స్టాగ్రామ్లో ద స్టార్ ఆఫ్ ఇండియా అనే ఛానల్లో వెళ్తే మీకు అక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫామ్లోని ఆడిషన్ ఫామ్లోని మీరు మీ వీడియో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సింహాచలం శ్రీ 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 వరహాలక్ష్మి నృసింహస్వామి నిత్య కళ్యాణ్ నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేర్లతో మండపంలో అధిష్ఠింపజేశారు. పాల్గొన్న భక్తులు గోత్ర నామాలతో సంకల్పం చేసి పంచారత్న ఆగమ శాస్త్రం విధానంలో విశోక్సేన ఆరాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. పిట్టె కొంచెం కూతఘనం అన్నట్టుగా ఓ చిన్నారి తన అభినయాలతో అందరి హృదయాలను ఆకట్టుకుంటుంది. బుడుబుడి అడుగులు వేసే వయసులోనే బంగారు కిరీటాలను కైవసం చేసుకుంటూ ఔరా అనిపిస్తుంది. జూనియర్ మెడల్ ఇంటర్నేషనల్ విజేతగా నిలిచిన ఇండియా ప్రిన్సెస్ చిహ్నికకు అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలువురు కళాకారులు స్వచ్ఛంద సేవల నుంచి అభినందనలు అందుకున్న చిన్నారి చిహ్నికను క్లాసిక్ ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో ఘన సత్కారం లభించింది. గాజువాకలో జరిగిన కార్యక్రమంలో క్లాసిక్ ఎంటర్టైన్మెంట్స్ వ్యవస్థాపకురాలు నందిని చిన్నారిని అభినందించి మాట్లాడుతూ, చిన్న వయసులోనే విశేష ప్రతిభా పాఠవాలను ప్రదర్శిస్తూ పాల్గొన్న ప్రతి పోటీలోనూ విజయడంక మోగిస్తున్న చిహ్నిక అభినందనీయురాలని అన్నారు. తమ సంస్థలో తర్ఫీదు పొందిన చిహ్నిక జాతీయ స్థాయిలో తన సత్తా చాటి అంతర్జాతీయ స్థాయికి ఎంపిక కావడం తమకు గర్వకారణమని అన్నారు. చిన్నారి తల్లిదండ్రులు మాట్లాడుతూ, మొదటి నుంచి తమ కుమార్తె ఆసక్తి చూపిస్తున్న అంశాలలో తాము ప్రోత్సాహం అందిస్తున్నామని అన్నారు. వజ్రానికి సాన పెట్టినట్లుగా తమ కుమార్తెలోని ప్రతిభకు మెరుగులు దిద్ది తన విజయంలో కీలకంగా వ్యవహరించిన క్లాసిక్ ఎంటర్టైన్మెంట్స్ ప్రతినిధులు అనితా పట్నాయక్, నందిని గొళ్ళూరి, రోహిత్ సువ్వాడ, అదేవిధంగా తమకు అన్ని విధాలుగా సహకరించి చిన్నారిని ప్రోత్సహించిన కిండర్ జై పాఠశాల ప్రిన్సిపల్ అనితలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కళాకారుల చిన్నారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ విన్నర్ తను. చాలా హ్యాపీగా ఉంది నాకు. రెండోది ఏంటంటే, నాకు చాలా స్టేజ్ ఫియర్ అండి. సో ఏంటంటే, దానికి అలా ఉండకూడదు, అన్నిట్లో స్ట్రాంగ్గా ఉండాలి, అన్నీ నేర్చుకోవాలి అని చాలా కోరిక ఉండేది. కాకపోతే వర్కింగ్ బిజీ షెడ్యూల్స్ వల్ల మేము చేయలేమేమో అన్న భయంగా ఉండేదన్నమాట. అది మంత్స్ బేబీగా ఉన్నప్పుడు, ఇయర్స్ బేబీగా ఉన్నప్పుడు. కిండర్ జాయ్ ప్రిన్సిపల్ అనితా మేడం మాకు చాలా సపోర్ట్ చేశారు. స్కూల్లో ఏంటంటే అన్ని యాక్టివిటీస్ అనమాట అండి, లైక్ వెస్ట్రన్ డ్యాన్స్, కరాటే, స్లోకాస్ నేర్పించడం, తర్వాత ఏ
కాంపిటీషన్స్ ఉన్న వైజాగ్లో మాకు గ్రూప్స్ ఉంటాయి. వాటిలో పోస్ట్ చేయటం, పేరెంట్స్ని ఎంకరేజ్ చేయటం, బాగుంటుందండి, ఇలా వెళ్దాము, ఇలాగా దానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేయడం, అలా చాలా మేడం చాలా ఎంకరేజ్ చేశారు. 1 year టైమ్స్ స్పాన్లో తను డే బై డే చాలా ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. తన స్కిల్స్లో కావచ్చు, తన మోడలింగ్ కెరియర్లో కావచ్చు, ఎవ్రీథింగ్. సో అప్పుడు స్టార్టింగ్ చీనికాకి ఇప్పుడు చీనికాకి చాలా డిఫరెన్స్ చూసాను. షీ హెస్ ప్రూవింగ్ హర్ సెల్ఫ్ డే బై డే అనమాట. ఒక స్టెప్ టు స్టెప్ తను గ్రో అవడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్కి తను వచ్చి విన్నర్గా నిలిచింది. సో జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్లో కూడా తను ప్రతి ఒక్క రౌండ్లో షీ ప్రూవ్డ్ హర్ సెల్ఫ్ అనమాట. ప్రతి ఒక్క టాలెంట్ రౌండ్లో, ఇంటర్వ్యూ రౌండ్లో, ఇంట్రడక్షన్ రౌండ్లో. నేను జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ విన్నర్ అయినందుకు, బెస్ట్ అండ్ సబ్ టైటిల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ టు అనురత్న సార్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ టు అంతా మేడం for giving wonderful opportunity and supporting. Thank you Rohit sir for training me. వే డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు టీడీపీకి భారీ మెజార్టీ స్థానాలు రావాలని స్వామివారిని కోరుకున్నట్టు స్పష్టం చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్. రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా సాగలేదని హైకోర్టులో కేసు వేసిన కేఏ పాల్. కోర్టు సానుకూలంగా స్పందించిందని స్పష్టం చేసిన కేఏ పాల్. ఏపీకి భారీ వర్ష సూచన. నైరుతి పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండం ఏర్పడి తుఫానుగా మార్పు. యువతకు నైపుణ్యంతో కూడిన ఉద్యోగాలు సాధించేందుకు నక్షత్ర టాలెంట్ షో ఎంతో ఉపయోగం. నక్షత్ర టాలెంట్ షో పోస్టర్ను ఆవిష్కరించిన ఏయువిసి ప్రసాద్ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న వీ డిజిటల్ న్యూస్. నమస్తే.